బ్రేకింగ్ న్యూస్. ప్రేమికుల రోజున రెచ్చిపోయాడు ఓ ప్రేమోన్మాది. గౌతమి అనే యువతిపై యాసిడ్ దాడి చేశాడు. తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు గణేష్ అనే యువకుడు. గౌతమికి పెళ్లి నిశ్చయం కావడంతో రగిలిపోయిన గణేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం గౌతమి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రేమికుల రోజున రెచ్చిపోయాడు ఓ ప్రేమోన్మాది. గౌతమి అనే యువతిపై కూడా యాసిడ్ తో దాడి చేశాడు. అయితే తనకి పెళ్లి నిశ్చయం అయిందనే కక్షపూరితంగానే ఇదంతా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే తనని పెళ్లి చేసుకోకుండా కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుంది అనే ఘటనకు సంబంధించి కూడా ఆ ప్రేమోన్మాది అయితే రెచ్చిపోయి ఆమెపై యాసిడ్ తో దాడి చేసి కత్తితో కూడా సైకోలాగా ప్రవర్తించి కూడా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గౌతమి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఎంతో విచక్షణ రహితంగా కూడా ఆమెపై యాసిడ్ తో దాడి చేసి కత్తితో పొడిచి తలపై కూడా ఘాట్లు కూడా కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. ప్రస్తుతం గౌతమి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అయితే చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఒక ప్రేమోన్మాది అయితే రెచ్చిపోయి ఒక యూత్పై కూడా యాసిడ్ పోసి కత్తితో దాడి చేసిన ఘటన మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? అఖిల, అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పేరంపల్లి గ్రామానికి చెందిన గౌతమిపై ఈరోజు ఉదయం 8:30 గంటల సమయానికి ఏదైతే గణేష్ అనే యువకుడు యాసిడ్ పోసి కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంటర్తో పాటు డిగ్రీలో వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్గా ఉన్నారు. ఇంటర్మీడియట్ నుంచి వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం. అయితే గణేష్ను కాదని వేరే వ్యక్తితో ఆమెకు వివాహం నిశ్చయమైనందువల్లనే ఈ పనికి పాల్పడ్డాడని చెప్తున్నారు. గౌతమి ఏదైతే మదనపల్లిలో ఒక బ్యూటీ క్లినిక్ కూడా నడుపుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఆమె ఈరోజు తన స్వగ్రామం పేరంపల్లిలో ఉండగా ఉదయం 8:30 గంటల సమయానికి అక్కడికి చేరుకున్న గణేష్ అనే యువకుడు, మదనపల్లి అమ్మచెరువు మిట్టకి చెందిన ఇతను, తన కాలేజీలో సహోపాధ్యాయుడు. ఇతను ఏదైతే పేరంపల్లికి చేరుకొని తెల్లవారుజామున ఆమె బయట ఉండగా ఒక్కసారిగా ఏదైతే యాసిడ్ పోసి ఆ తర్వాత కత్తితో నరికాడు తల మీద. ఆమెను వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఇటు మదనపల్లి డిఎస్పీతో పాటు ఇటు రాయచోటికి సంబంధించిన అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. స్థానిక మెజిస్ట్రేట్ ఆమె వద్ద వాంగ్మూలం కూడా తీసుకున్నారు. మొత్తం మీద ఈ ఘటనతో ఏదైతే తనతో సన్నిహితంగా ఉంది, తనను పెళ్లి చేసుకుంటానంటే తనను నిరాకరించే మరో వ్యక్తితో పెళ్లికి ఒప్పుకుందని భావించి గణేష్ ఈ విధంగా దాడికి పాల్పడ్డాడంటూ కూడా ఏదైతే ఆమె బంధువులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ప్రాథమిక చికిత్స పూర్తయిన తర్వాత చికిత్స అందిస్తున్నాము. అయితే మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం ప్రస్తుతం ఆమె ఇస్తున్నది. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి వీరు ఇంటర్మీడియట్ నుంచి అది డిగ్రీ వరకు సన్నిహితంగా మెలిగినట్లు తోటి స్నేహితులు చెప్తున్న పరిస్థితి. అయితే వీరి మధ్య ప్రేమ లాంటి అవకాశం లేదు, కానీ సన్నిహితంగా మెలిగేవారు. అంత మాత్రాన అది ప్రేమ అనుకొని గణేష్ ఈ విధంగా ఇలాంటి చర్యకు పాల్పడ్డారని వారు అంటున్నారు. మరోవైపు ఏదైతే గణేష్ అక్కడ పేరంపల్లిలోనే పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం అతను గుర్రంకొండ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఎందుకు చేశావన్న విషయం మీద పోలీసులు విచారిస్తున్నారు. రాయచోటి డిఎస్పీ గుర్రంకొండకు చేరుకొని అతన్ని విచారిస్తున్నాడు. అతన్ని విచారించిన తర్వాత మదనపల్లి కోర్టుకు అతన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన పేరంపల్లి ఒక చిన్న గ్రామంలో విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ప్రేమికుల దినోత్సవం రోజే తన తోటి స్నేహితురాల మీద ఈ విధంగా యాసిడ్ దాడికి పాల్పడమే కాకుండా ఆమె మీద కత్తితో కూడా దాడి చేశాడు. ఆమె మొహంతో పాటు శరీర భాగాల మీద యాసిడ్ ఒలికింది. అదేవిధంగా తల మీద తీవ్రమైన గాయం కూడా ఏర్పడిన పరిస్థితి. అయితే ఆమెను ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచాము. మరింత మెరుగైన చికిత్స కోసం అటు తిరుపతికి కానీ బెంగళూరుకు కానీ తరలించాలని స్థానిక వైద్యులు చెప్తున్న పరిస్థితి. అఖిల, మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ అలర్ట్గా ఉన్నారు. మరోవైపు నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుస్తోంది. అఖిల, అయితే దామోదర్, అయితే ఘటన జరిగే సమయంలో ఇంట్లో ఎవరు లేరా? అంటే ఇంటికి వెళ్ళి చేశాడా, లేదా యువతిని ఎక్కడికన్నా బయటికి పిలిపించి ఈ ఘాతకానికి పాల్పడ్డా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వీళ్ళ వ్యవహారం గురించి వాళ్ళకి ముందే తెలుసా? అఖిల, అమ్మాయి ఏదైతే
నిన్నటి వరకు మదనపల్లిలో ఉంది. మదనపల్లిలో అమ్మాయి ఒక బ్యూటీ క్లినిక్ నిర్వహిస్తుంది. బ్యూటీ క్లినిక్ పనులు పూర్తయిన తర్వాత నిన్న రాత్రి తన గ్రామానికి చేరుకుంది. ఉదయం తిరిగి బయలుదేరాలని ప్రయత్నిస్తూ 8:30 గంటల సమయంలో ఆమె రెడీ అయి బయటకు వచ్చిన సమయంలో ఆమె కోసం కాపు కాచిన గణేష్ ఆమె మీద యాసిడ్ ముందుగా పోసాడు. ఆ తర్వాత ఆమె కింద పడిన సమయంలో ఆమె తల మీద కత్తితో ఒక వేటు కూడా వేసినట్టు తెలుస్తుంది. అది కూడా తలకు తీవ్రంగా గాయమైన పరిస్థితి. మొత్తం మీద వెంటనే అది స్థానికంగా ఉన్న వారంతా గమనించి వెంటనే ఆమెను సమీపంలోని పిహెచ్సి గుర్రంకొండ పిహెచ్సికి తరలించారు. అక్కడ నుంచి నేరుగా అంబులెన్స్ ద్వారా వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఒకతే ఇంటి బయటికి వచ్చిన సమయంలో, ఏదైతే ఇంటి ఆవరణ నుంచి ఇంట్లోపల నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆమె కోసం కాపు కాచిన గణేష్ సుమారు 1 గంట నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గంట నుంచి ఆమె ఎప్పుడు బయటకు వస్తుందని వెయిట్ చేసి ఆమె బయటకు వచ్చిన తర్వాతనే కాపు కాచి ఆమె మీద యాసిడ్ పోసి ఆ తర్వాత దాడికి పాల్పడ్డారని గ్రామస్తులు చెప్తున్నారు. అక్కడ మరోవైపు ప్రస్తుతం ఆమె పరిస్థితి పైన డాక్టర్లు ఇప్పుడే ఏమీ చెప్పలేమని చెప్తున్నారు. ముఖ్యంగా మొహం మీద చర్మం పూర్తి స్థాయిలో కాలిపోయింది. అదేవిధంగా శరీర భాగాల మీద కూడా యాసిడ్ పడడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంది. తలకైన గాయం అంత తీవ్రమైనది కానప్పటికీ యాసిడ్ దాడి వల్ల లోపల శరీరంలో ఉన్న లోపలి భాగాలు పూర్తిగా కాలిపోయే అవకాశం ఉండడం వల్ల పొట్ట శరీర భాగాల మీద పడడం వల్ల అది కొంత ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే నిందితుడు మాత్రం తనను ప్రేమించి మోసం చేయడం వల్లనే తాను ఈ విధమైన చర్యకు పాల్పడినట్లు పోలీసులకు చెప్పినట్లు ప్రాథమిక సమాచారము. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.